నమస్కారం అందరికి. ఈ రోజు మనం జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్ లో ఉన్నాం. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి పవర్ ఆఫ్ స్పృహ, సివిక్ సెన్స్. దీని వైఫల్యం ఎవరిది, ఇది ప్రజలదా లేదా ప్రభుత్వానిదా అనే అంశం గురించి చర్చించడం కోసం ఈ వేదికలో మనం అందరం హాజరైనాం. ఈ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు. సో మనం ముందుగా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్ చదవడం జరుగుతుంది. We, the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status among and of opportunity, and to promote among them all fraternity, ensuring the dignity of the individual and the unity and the integrity of the nation. సో మన సిటిజన్స్ డైలాగ్ ఒక ప్రొసీజర్స్ మీ అందరికీ మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. సో ప్రతి పార్టిసిపెంట్ తమ పాయింట్ చెప్పడానికి 2 నిమిషాల సమయాన్ని పొందుతారు. కానీ ప్రతి పార్టిసిపెంట్ టాపిక్ పై మాట్లాడేందుకు మళ్ళీ అవకాశం కూడా ఇవ్వడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వారిని ఆపడం లేదా అంతరాయం కలిగించరాదు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగే ఒక్కతో కూర్చొని ప్రతి ఒక్కరికి ముందు వస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాలం ద్వారా ఉండవచ్చు కాబట్టి అంశంపై వారి అభిప్రాయాల కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించరాదు. అందరికీ మన ప్రొసీజర్స్ అర్థమయ్యాయి అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను అడగవచ్చు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవర్ ఆఫ్ స్పృహ, సివిక్ సెన్స్. దీని వైఫల్యం ఎవరిది, ప్రజలదా ప్రభుత్వానిదా? రీసెంట్ గా మనం ఈ హార్ట్ బర్నింగ్ చూస్తున్నాం. ఇండియన్ ప్రజల్లో మన ఇండియన్స్ లో చాలా మందికి సివిక్ సెన్స్ లేదు అని చెప్పేసి ప్రభుత్వమే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. సో దీనికి కారణం ఎవరు అనే ఒక అంశం గురించి చర్చించడానికి మనం ఈరోజు మీటింగ్ తీసుకున్నాం. ఓవర్ టు యు రమేష్. థ్యాంక్ యూ శివ గారు. సో ఆడియన్స్కు ఈరోజు అజెండా మన శివ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మేము కొంత డేటా అంటే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత మనము డిస్కషన్లోకి వెళ్దాం. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. నాకు పర్మిషన్ ఇస్తారా శివ గారు? ఓకే, ఐ థింక్ ఐ గాట్. నా స్క్రీన్ విజిబులా? క్లియర్ ఉందా? ఓకే. సో రీసెంట్గా 2025లో ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు సర్వే చేశారు మన భారతదేశంలో సివిక్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద. సో దాన్ని బట్టి మనకు ఈ మ్యాప్లో కొంత ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 వచ్చి తమిళనాడు, మన తెలంగాణ వచ్చి 13వ ప్లేస్, ఇట్లా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా నేను తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది కొన్ని సందర్భాలలో. సో ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ ద నెంబర్ 1. అది నాకు కొంచెం ఆలోచనగా ఉంది. సో ఇది మన జరుగుతున్నది మనం నిత్యం చూడవచ్చు. ఎక్కడికి పోయినా కానీ ఎలా ఉంటుంది మన దేశంలో అనేది మనకు కనబడుతుంటుంది. సో సివిక్ బిహేవియర్ అంటే ఏంది అనేది మనందరికి తెలిసిందే. అయినప్పటికీ కొద్దిగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సివిక్ బిహేవియర్ రెఫర్స్ టు హౌ సిటిజన్స్ యాక్ట్ రెస్పాన్సిబిలీ ఇన్ పబ్లిక్ లైఫ్, ఒబేయింగ్ లాస్ కావచ్చు, రెస్పెక్టింగ్ పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు, కోఆపరేటింగ్ విత్ అదర్స్, వాలంటీరింగ్, participating in democracy. This is so important. And taking responsibility for the common good. It includes everyday habits like not littering, waiting in queues, paying taxes, helping others in distress, and following certain, rule of the law. ఇట్లా మనకు కొన్ని ఉన్నాయి బ్రాడర్గా మనం ఆలోచించినప్పుడు. సో సివిక్ బిహేవియర్ ఇన్ ఇండియా, వాట్ ద డేటా సేస్. మనం ఇంతకుముందు చూసినప్పుడు అది చాలా రీజనల్ వేరియేషన్ చాలా కనబడుతుంది. తమిళనాడు ఏమో నెంబర్ 1లో కనబడుతుంది. మిగతా పంజాబ్ అండ్ సమ్ నార్దర్న్ స్టేట్స్ ఏమో చాలా వెనుకబడి ఉన్నాయి అనేది మనకు ఆ రిపోర్ట్ చెప్తున్నది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ సివిక్ బిహేవియర్ గ్యాప్స్ ఇన్ ఇండియా. అయితే ఫ్యాక్ట్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఇది అంతా ఒక రీసెర్చ్ రిపోర్ట్ బేస్డ్ మనకు ఎట్లా కనబడుతుంది. ఇండియన్ రైల్వేస్ డిటెక్టెడ్ 36 million cases of ticketless travel in 2023-2024.
ఇండికేటింగ్ వైడ్ స్ప్రెడ్ రూల్ వైలేషన్స్. ఒక మనం ఇండియన్ రైల్వేసే మనం తీసుకుంటున్నాం, ఇంకా ఇంకా చాలా రంగాలలో మనం చూస్తే ఈ మనకు పరిస్థితి ఏందో మనకు అర్థమవుతుంది. ఏ లార్జ్ షేర్ ఆఫ్ పీపుల్ అడ్మిట్ they would pay bribes to expedite bureaucratic processes, a sign of corruption tolerance. Cities struggle with waste disposal, lack of proper queue discipline, spitting in public, and disrespect for public infrastructure. Attitude versus actions. Most citizens know what is right, such as not evading fees, but fail to act accordingly, pointing to enforcement and systematic issues. సివిక్ బిహేవియర్ ఇన్ సివిలైజ్డ్ కంట్రీస్. మనం సివిలైజ్డ్ కంట్రీస్లో ఎలా ఉంది అనేది ఒక కంపారిజన్ కూడా మనం బ్రీఫ్గా చేసుకునే ప్రయత్నం చేస్తాము. మన ప్రపంచంలో చాలా మనం జపాన్ గురించి, సింగపూర్ గురించి చెప్పుకుంటాం. అసలు అక్కడ ఎట్లా ఉన్నది అనేది మనం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాము. స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్ అండ్ పెనాల్టీస్ లీడ్స్ టు నాన్ జీరో టాలరెన్స్ ఫర్ లిటరింగ్, ఫేర్ ఎవేజన్ ఆర్ నాయిస్ పొల్యూషన్. ఇదంతా రిపోర్ట్స్ ప్రకారం దెర్ ఆర్ సర్టెన్ స్టాటిస్టిక్స్. ఈ స్టేట్మెంట్ రావడానికి దెర్ ఆర్ సర్టెన్ స్టాటిస్టిక్స్. నేను ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. మీరు ఇఫ్ యూ వాంట్ మోర్ డీటెయిల్స్ యూ క్యాన్ రెఫర్ టు దెమ్. ఇన్ జపాన్, civic behavior is taught and reinforced early. Example, students clean classrooms and public spaces as part of schooling. అంటే చిన్న ఎర్లీ స్టేజ్, ప్రైమరీ స్టేజ్ నుంచి వెళ్ళే వాళ్ళకు సివిక్ బిహేవియర్ చేస్తున్నారు అనేది మనకు చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. Countries like Switzerland, Finland, and Denmark consistently score high on civic trust, low corruption, and public cooperation in global indexes. మనం ఇండెక్సెస్ చూస్తే చాలా వాటిలో కూడా దీస్ కంట్రీస్ ఆర్ ఆన్ ద టాప్ ఆల్వేస్. వై దీస్ కంట్రీస్ పర్ఫార్మ్ బెటర్? ఎందుకు చేస్తున్నాయి అంటే కన్సిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్, ఎర్లీ అండ్ ఆన్ గోయింగ్ సివిక్ ఎడ్యుకేషన్, సోషల్ నార్మ్స్ సపోర్ట్ కోఆపరేషన్. అంటే సోషల్ నార్మ్స్ కూడా ఇటువంటి వాటికి మనకు వాళ్ళు అక్కడ ఉపయోగపడుతుంది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఆర్ ఈజీ టు ఫాలో. మన దగ్గర కష్టంగా ఉందా? సో ఇక్కడ మన రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. వాటికి సివిక్ బిహేవియర్ అసలు కనెక్షన్ ఏందనేది మనము కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51A, విచ్ ఆర్ మోరల్ అండ్ సివిక్ ఆబ్లిగేషన్స్ ఫర్ సిటిజన్స్. ఇవి ఏంటంటే రెస్పెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ సింబల్స్, ప్రమోటింగ్ హార్మనీ, అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ దెమ్, దెర్ ఆర్ ఐ థింక్ 15 ఏమో ఉన్నట్టున్నాయి. రెస్పెక్టింగ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ సింబల్స్, ప్రమోటింగ్ హార్మనీ అమాంగ్ ద పీపుల్, ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్, స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్. ఇట్లా మనం డ్యూటీస్ కూడా మనము మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. అన్లైక్ మెనీ వెస్టర్న్ కాన్స్టిట్యూషన్స్, ఇండియాస్ లిస్ట్ ఆఫ్ సివిక్ డ్యూటీస్ ఈజ్ ఎక్స్ప్లిసిటివ్ అండ్ కంప్రహెన్సివ్, కవరింగ్ ఎథికల్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అండ్ కల్చరల్ రెస్పాన్సిబిలిటీస్. అయినప్పటికీ దీస్ డ్యూటీస్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. దే ఆర్ మోరల్ ఆబ్లిగేషన్స్, నాట్ justiciable by courts. Public awareness is very low. Studies show only around 30% of citizens fully know about fundamental duties. Idi because duties are not enforced, citizens more easily focus on rights and privileges, not responsibilities. This disconnect partly explains why many Indians fail to consistently follow civic norms. సో రైట్ వితౌట్ డ్యూటీస్, మన వాళ్ళు పౌర హక్కుల గురించి కొట్లాడతారు తప్ప మన ఫండమెంటల్ డ్యూటీస్ అట్స్ ఏ మోరల్ అండ్ సివిక్ ఆబ్లిగేషన్స్ ఇవి మన రాజ్యాంగంలో చెప్పబడింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఒక కోట్ తీసుకోవచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిపీటెడ్లీ ఎంఫసైజ్డ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అంటే అర్థమైంది, రెస్పెక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఫాలోయింగ్ రూల్ ఆఫ్ లా, రెస్పెక్టింగ్ డిసెంట్, యాక్టింగ్ రెస్పాన్సిబ్లీ యాజ్ సిటిజన్స్. India's challenge is not lack of constitutional design, it is lack of constitutional culture. A constitution can provide rights, duties, structures, but only citizens' behavior can make democracy work. అనేది ఈ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఎంఫసైజ్ చేశారో అది అందులో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. సో మరి వీక్గా ఉండడానికి మరి కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, కీ రీజన్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా సిస్టమిక్ అండ్ స్ట్రక్చరల్ రీజన్స్. అందులో మొదటిది ఏంటంటే వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రూల్స్, ట్రాఫిక్ వైలేషన్స్, వేస్ట్ డంపింగ్, ఫేర్ ఎవేజన్ ఆఫ్ అండ్ గో అన్పనిష్డ్, ల్యాక్ ఆఫ్ సివిక్ ఎడ్యుకేషన్,
Schools often ignore real life civic behavior. Poor infrastructure, అంటే inadequate public toilets or waste bins make it hard to comply with sanitary behavior. సోషల్ నార్మ్స్ అండ్ హ్యాబిట్ ఎలా ఉందంటే క్యూ జంపింగ్, స్పిట్టింగ్ అంటే కల్చర్, సోషల్ నార్మ్స్, హ్యాబిట్స్, లౌడ్ పబ్లిక్ బిహేవియర్ ఆర్ నార్మలైజ్డ్ ఇన్ మెనీ కాంటాక్ట్స్. Colonial legacy argument. Some suggest public responsibility suffered historically under colonial rule, where citizens were subjects, not stakeholders. ఇది ఇది ఎప్పటికీ ఈ రీజన్ ఎందుకు పెట్టుకుంటామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. కొలినియల్ లెగాసీ ఎప్పుడో పోయింది కదా. కల్చరల్ అండ్ పర్సెప్చువల్ ఇష్యూస్. A belief that someone else will take responsibility undermines individual accountability. Even educated and affluent citizens sometimes lack basic civic courtesy అనేది మనకు చెప్తుంది. సో మరి వీటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది కూడా మనకు కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్. కరప్షన్ యాడ్స్ ఇన్ఎఫిషియన్సీ. ఇండియా ర్యాంక్డ్ 96th out of 180 countries in Transparency International's 2024 Corruption Perceptions Index. Social reasons: overcrowding, chaos, public health issues, poor sanitation, disease outbreaks. Environmental: ignoring waste disposal duties contributes to pollution and ecosystem degradation. Political reasons: without civic responsibility, democratic participation may be superficial rather than transformative. This is so important, the political reason. అయితే రైట్స్ వర్సెస్ డ్యూటీస్లో మనం ఇంబ్యాలెన్స్ ఎందుకు ఉంది అనే పాయింట్లో కూడా మనం కొద్దిగా ఆలోచించినట్లయితే, లెట్ మీ మూవ్ దిస్ హియర్. ఇండియాలో పబ్లిక్ డిస్కోర్స్ హెవీలీ ఫోకసెస్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, వెల్ఫేర్ ఎంటైటిల్మెంట్స్, గవర్నమెంట్ అకౌంటబిలిటీ. అంటే మనం చాలామంది ఇదే కాదు చేసేది, మనం ఎక్కువ వీటి మీదనే మనం కొట్లాడుతుంటాం. బట్ కంపారిటివ్లీ లెస్ ఎంఫసిస్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్, సిటిజన్ అకౌంటబిలిటీ, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ హై సివిక్ సొసైటీస్ లైక్ జపాన్, జర్మనీ లాంటి కంట్రీల్లో సిటిజన్స్ న్యాచురల్లీ అజ్యూమ్ పబ్లిక్ స్పేస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇన్ ఇండియా మెనీ అజ్యూమ్ పబ్లిక్ స్పేస్ ఈజ్ government's responsibility. That psychological difference is very much crucial. వాళ్ళ శివ గారు మ్యూట్ చేస్తారా? ఎవరు అన్మ్యూట్? కెన్ యూ ప్లీజ్? సో ఇంకొక యాంగిల్లో మనము సివిక్ బిహేవియర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ లింక్. ఈ సివిక్ బిహేవియర్కు మరి ఎకనామిక్ డెవలప్మెంట్కు ఏమి ఉన్నది దీని సంబంధం అనేది మనం ఒకసారి రిపోర్ట్స్ చూసినప్పుడు. శివ గారు, can you unmute them? Can you mute them? Yeah, Ramesh, please proceed. Mute them. యా, ఎవరైతే కొంచెం దయచేసి మీరు మ్యూట్లో పెట్టుకోండి మీ మైక్ను ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ కోరిలేషన్ బిట్వీన్ ట్రస్ట్ లెవెల్స్, లో కరప్షన్, పబ్లిక్ కోఆపరేషన్, ఎకనామిక్ గ్రోత్. అంటే సివిక్ బిహేవియర్ కొను వీటికి చాలా రిలేషన్ ఉందనేది మనకు రిపోర్ట్స్ చెప్తున్నాయి. కంట్రీస్ విత్ హై సోషల్ ట్రస్ట్, high civic compliance, low corruption tend to attract investment, tourism, innovation అనేది మనకు ఇది రిపోర్ట్స్ కనబడుతుంది. When civic behavior is weak, transaction costs increase, enforcement costs increase, corruption increases, public systems slow down. This directly affects GDP productivity. అంటే మనం ఇదేదో చాలా సింపుల్గా తీసుకుంటున్నాం కానీ you it also affects the gross domestic product of a country. మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. ఓకే, సో సారీ, ఇక్కడ బిహేవియరల్ ఎకనామిక్స్ పర్స్పెక్టివ్లో మనము ఫ్రమ్ బిహేవియరల్ సైన్స్, పీపుల్ ఫాలో రూల్స్ వెన్, అంటే ఇది బేస్డ్ ఆన్ సర్టెన్ రీసెర్చ్ రిపోర్ట్స్ ఐఎమ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యూ. దే సీ అదర్స్ ఫాలోయింగ్ రూల్స్. అంటే బిహేవియరల్ సైన్స్ ప్రకారం ఏంటంటే పీపుల్ ఫాలో రూల్స్ వెన్ దే సీ అదర్స్ ఫాలోయింగ్ రూల్స్, వెన్ దే బిలీవ్ రూల్స్ ఆర్ ఫెయిర్లీ ఎన్ఫోర్స్డ్, వెన్ సిస్టమ్స్ ఆర్ ఈజీ టు కంప్లై విత్. లీడర్స్ మోడల్ బిహేవియర్ అంటే చూసారా మీరు 4వ పాయింట్, లీడర్స్ మోడల్ బిహేవియర్. అంటే లీడర్స్, మన దేశంలో ఉన్నటువంటి లీడర్స్ కూడా ఒక మోడల్గా, ఒక ఆదర్శంగా వాళ్ళు బిహేవియర్ చూపించినట్లయితే ఇవి ప్రజలు కూడా వాటిని ఎమ్యులేట్ చేసి వాళ్ళని ఒక రోల్ మోడల్గా తీసుకొని చేసే అవకాశాలు కూడా ఉన్నాయనేది బిహేవియరల్ సైన్స్ చెప్తుంది. ఇఫ్ లీడర్స్ వయలేట్ రూల్స్ ఓపెన్లీ, సిటిజన్స్ ఇమిటేట్. Civic behavior is socially contagious.
both positively and negatively. Lack of civic role models. When politics is personality driven rather than principle driven, citizens mirror that behavior. మరి ఇది మన ఇండియాకి వర్తిస్తుంది అంటారా అనేది మీరు మనందరం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమంటున్నారు, వెన్ పాలిటిక్స్ ఈజ్ పర్సనాలిటీ డ్రివెన్ అంటే ఒక మనిషి తన వ్యక్తి పూజ అనొచ్చు. ఇక్కడ మనం ఒక వ్యక్తి పూజతోని మనం పాలిటిక్స్ని డ్రైవ్ చేస్తే ఇది ఇలానే ఉంటుంది అనేది చెప్తున్నారు. ప్రిన్సిపల్స్ మీద కాకుండా ఒక పర్సనాలిటీ మీద, ఒక ఏదో ఒక చరిష్మతోనో ఒక వ్యక్తి మీద వ్యక్తి పూజతో మనం చేసినట్లయితే ఇలా అవుతుంది అనేది మనకు రీసెర్చ్ చెప్తుంది. మరి దీనికి సొల్యూషన్స్ ఏంది, డొమెస్టిక్ అండ్ గ్లోబల్ లెసన్స్ మీద మనకు సొల్యూషన్స్ ఏంది అనేది ఒక రిపోర్ట్లో మనం చూసినట్లయితే, లెట్ మీ మూవ్ దిస్ హియర్. నెంబర్ 1 ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ వాల్యూస్ ఫార్మేషన్. ఇంటిగ్రేట్ సివిక్ ఎడ్యుకేషన్ ఇంటూ స్కూల్ కరికులం సిమిలర్ టు జపాన్స్ మోడల్. ప్రాక్టికల్ క్లీనింగ్, కమ్యూనిటీ సర్వీస్, సివిక్ ప్రాజెక్ట్స్. సో ఎడ్యుకేషన్లో అండ్ వాల్యూస్ ఫార్మేషన్లో మనకు ఎడ్యుకేషన్ రంగం బాగా ఉపయోగపడుతుంది అనేది జపాన్ మోడల్ గురించి మనకు అర్థమవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ ఇన్సెంటివ్స్. యూస్ టెక్నాలజీ టు ఎన్ఫోర్స్ ట్రాఫిక్ అండ్ శానిటేషన్ రూల్స్. లింక్ కంప్లైన్స్ టు ఇన్సెంటివ్స్. కల్చరల్ షిఫ్ట్స్. నేషనల్ campaigns to reinforce moral responsibility. Example, protect the environment, respect public property. Promote success stories from cities like Indore and Surat, which improved cleanliness with civic engagement. సో ఇట్లా కల్చరల్ కంపెయిన్స్ కూడా చేయమనేది రిపోర్ట్ చెప్తుంది. ఇంకోటి సిస్టమ్స్ ఫస్ట్. రీడిజైన్ సివిక్ సిస్టమ్స్ టు బి ఇన్స్టిట్యూట్, ఫ్యూర్ బ్యూరోక్రటిక్ హర్డిల్స్, ట్రాన్స్పరెంట్ సర్వీస్ డెలివరీ. క్రియేట్ సిటిజన్ పోర్టల్స్ దట్ లివ్ ట్రాక్ సివిక్ ఇష్యూస్ అండ్ అఫీషియల్ ఫాలోఅప్స్, ఇంక్రీజింగ్ అకౌంటబిలిటీ అనేది మనకు కొన్ని సొల్యూషన్స్ మనము ఏ రంగం నుంచి తీసుకోవచ్చు అనేది చెప్తున్నది ఇక్కడ. అంటే మనం ఇంకొకటి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఎట్లా యాక్టివేట్ చేయొచ్చు అనేది మనకు ఇక్కడ మనకు ఫండమెంటల్ 51 డ్యూటీస్ ఆర్టికల్ 51 ఏం చెప్తున్నాయి, కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్. ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రమోట్ హార్మనీ, స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్. బట్ దే ఆర్ నాట్ వైడ్లీ ఆపరేషనలైజ్డ్. పాసిబుల్ యాక్టివేషన్ మెకానిజమ్స్ ఏంటి అంటే, mandatory civic literacy modules in schools and colleges, public oath ceremonies on Constitution Day, linking civic volunteering with tax incentives, civic performance scoreboards for cities, leadership accountability aligned to constitutional morality. సో ఇప్పుడు గ్లోబల్ మోడల్స్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అనేది ఇంతకుముందు కొన్ని స్లైడ్స్లో మనం కొద్దిగా తెలుసుకున్నాం. కానీ స్ట్రైకింగ్గా ఏంటి అంటే, జపాన్ నుంచి మనం ఏం తీసుకోవచ్చు అంటే, స్టూడెంట్స్ క్లీన్ క్లాస్ రూమ్స్, బిల్డ్స్ ఓనర్షిప్. అంటే దీని మీద ఇంకొక చిన్న స్లైడ్ కూడా ఉంది, అక్కడ మనం కొద్దిగా డీటెయిల్గా మనం వెళ్దాము. సింగపూర్లో ఏంటంటే స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ హై పెనాల్టీస్, హ్యాబిట్ ఫార్మేషన్. వీళ్ళు ఈ యొక్క మోడల్ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. నార్డిక్ కంట్రీస్లో హై ట్రస్ట్ సొసైటీ, లో మానిటరింగ్ రిక్వైర్డ్. చూసినా ప్రజలు తనగా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఇంపోజ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఒక ట్రస్టింగ్ సొసైటీగా వాళ్ళు మోడల్ క్రియేట్ చేసుకున్నారు. స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఏంది, ఫ్రీక్వెంట్ రెఫరెండమ్స్, సిటిజన్స్ డీప్లీ ఎంగేజ్డ్. చూసారా ఇక్కడ రెఫరెండమ్స్ బాగా ఉంటాయి, సిటిజన్స్ చాలా డీప్గా ఎంగేజ్ అవుతారు అనేది మనకు వాళ్ళ మోడల్ చెప్తుంది. సో ఇప్పుడు మరి ఇవన్నీ చూసిన తర్వాత వాట్ ఏ సివిక్ ట్రాన్స్ఫర్మేషన్ వుడ్ రిక్వైర్ ఇన్ ఇండియా అనేది మనకు కొన్ని రిపోర్ట్స్ ద్వారా మనకు ఏం తెలుస్తున్నాయి అంటే, అవేర్నెస్ చేయాలని, మ్యాస్ సివిక్ కంపెయిన్స్ అలైన్డ్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. రెండోది ఎన్ఫోర్స్మెంట్ చేయాలనేది మనకు రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. టెక్నాలజీ డ్రివెన్, కరప్షన్ ఫ్రీ ఎన్ఫోర్స్మెంట్. కల్చరల్ షిఫ్ట్ చేసుకోవాలనేది. లీడర్షిప్ రిఫార్మ్, లీడర్షిప్లో కూడా మనం రిఫార్మ్ జరగాలి. అంటే నో పర్సనాలిటీ కల్ట్, అంటే వ్యక్తి పూజ అనేది లేకుండా వాల్యూ డ్రివెన్ లీడర్షిప్. ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ మైండ్ సెట్, అంటే మన పబ్లిక్ సిస్టమ్స్ ఇంపార్టెంట్ మనకు, ఇవి మన సొసైటీ రన్ కావడానికి అవి ఎంతో ముఖ్యమైనవి, వాటి అన్నిటి మీద మన బాధ్యత ఉండాలనేది, అది ఒకటి మైండ్ సెట్ చేంజ్ చేయాలనేది చెప్తున్నానండి. అయితే ఇక్కడ మనం జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా, మన యొక్క మూమెంట్కు ఇవి ఎట్లా వర్తిస్తున్నాయి అంటే, మేము ఎక్కువగా బిలీవ్ చేసేది కాన్స్టిట్యూషనలిజం అండ్ జస్టిస్ కూడా మేము 4 ఫార్మ్స్లో కావాలని మేము కోరుకుంటున్నాం. ఎకనామిక్, సోషల్, పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్. సో వీటి ఉండడం వల్ల సివిక్ బిహేవియర్ దీనికి ఒక ఫౌండేషన్గా ఉంటుంది అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎందుకు అనంటే, సోషల్ జస్టిస్ రిక్వైర్స్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఎకనామిక్ జస్టిస్ రిక్వైర్స్ ట్యాక్స్ కంప్లయన్స్, పొలిటికల్ జస్టిస్ రిక్వైర్స్ ఇన్ఫార్మ్డ్ పార్టిసిపేషన్, ఎన్విరాన్మెంటల్ జస్టిస్ రిక్వైర్స్ ఎకలాజికల్ రెస్పాన్సిబిలిటీ. అంటే వితౌట్ సివిక్ రెస్పాన్సిబిలిటీ జస్టిస్ కొలాప్స్ అవుతుంది అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం. సో ఫైనల్గా రిఫ్లెక్షన్ ఏంటంటే, మనం వీటన్నిటిని బట్టి చూసుకొని మేము మీకు సమాచారం అంటే షేర్ చేసేది ఏంటి అని అంటే, ఇండియా డస్ నాట్ ల్యాక్ ఇంటెలిజెన్స్, ఇండియా డస్ నాట్ ల్యాక్ వాల్యూస్, ఇండియా డస్ నాట్ ల్యాక్ కాన్స్టిట్యూషనల్ డిజైన్,
But India struggles with consistency of behavior, enforcement credibility, public accountability culture. Civic transformation is not about moral lecturing. It is about system design, institutional integrity, behavioral reinforcement, leadership example. ఇప్పుడు మనము ఇక్కడ ఒక చిన్నగా ఒకటి ఏంటంటే, లెట్ మీ షో యూ. మనం జపాన్ గురించి అనుకున్నాం కదా, వాళ్ళు ప్రైమరీ స్టేజ్లోనే వాళ్ళు ఒక మోడల్ క్రియేట్ చేసిన సివిక్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేయడానికి పిల్లల లోపల. మీరు చూడండి, ద ఫస్ట్ 3 years ఆఫ్ స్కూలింగ్ ఫోకసెస్ ఆన్ డెవలపింగ్ సోషల్ స్కిల్స్, గుడ్ మేనర్స్ అండ్ క్యారెక్టర్ సచ్ యాజ్ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ అకాడమిక్ టెస్టింగ్. వాళ్ళకు చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో 3 years వరకు కూడా వాళ్ళు ఏం చెప్పేది, చదువు ఏం చెప్పరు కానీ ఈ మేనర్స్, సివిక్ బిహేవియర్, పెద్దల పట్ల గౌరవం ఎట్లుండాలి, సమాజం పట్ల బాధ్యతగా ఎట్లుండాలి అనేది వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారట. సో ఈ సందర్భంగా మనము మీకు ఒక 10 minutes వీడియో చూద్దాం. అసలు జపాన్లో ఎందుకు వాళ్ళు ఇంప్రూవ్గా ఉన్నారనేది మనము. దయచేసి మీరు ఒక 10 minutes ఓపిక పట్టండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్. With cleanliness. To know the answers to all these questions, you need to watch this video. Is it clear? వినబడుతుందా మీకు? Is it visible? Yes, sir. Yes, it is visible. So better not skip even a second. In this video, we're going to be taking a look at the secret behind Japan's cleanliness. And just wait till you see all the facts that we're going to be showing in this video. Something you would never even have thought of. So make sure you watch till the end. Before we begin, you can help support our channel by becoming a member of this channel. Press the join button below. This will help us to bring you more awesome explainer videos. So now, let's cut to the chase. Although we cannot in any way deny the fact that Japan does have some serious environmental problems that it must address, but overall it's a pretty clean country. You'd be surprised to know that there are hardly any garbage cans placed in Japan. Shocking, isn't it? And despite of this, there is hardly any litter out there on the streets. Now you must be thinking, why is that so? Well, the simple reason is to discourage people from throwing their trash on the ground. Even in general, Japanese people do not expect others to take care of their waste. Yes, they take full ownership of their own litter. So even if you see a family having a nice picnic in one of the parks of Japan, you'll see them collecting their litter afterwards and taking it with them home to dispose of it. How cool is that? Japan is often criticized for its high rate of plastic consumption, but what if we tell you that this high rate has certain benefits attached with it? It's more like a blessing in disguise. So when you shop from a convenience store, you'll be given a plastic bag to store all your contents in it. It is important to note that even if you purchase 1 or 2 items, you will still be given the bag. Do you know why? So that you can keep everything in one place, even when what you purchase becomes garbage. Because who would want to put an empty Coke can or a dirty chocolate wrapper back in their handbags or pursue until they find a trash can, right? Of course, no one. And this is exactly why plastic bags at stores motivate individuals to take care of their litter properly. Even when it comes to Japanese buses, specifically the ones that have designated long-distance routes, individual trash bags are provided on all the seats so as to encourage people to use it for their trash instead of just throwing it on the floor or leaving it in the bus. We are sure that you must wonder that this seems like a huge waste of plastic. Well, in their defense, this helps in reminding people to mind their manners. If you are an extremely environmentally conscious person, you'll be more inclined towards using your own bag for the garbage and probably leave out the plastic bag for someone who would be truly in need for it. Why is the country so clean? Apart from all of this, as mentioned previously, cleanliness is the prevailing idea across entire of Japan. And this idea does not only exist, it is executed to the very core. How, you might wonder? Well, let's just say each Japanese resident has a major role to play in this regard. A typical morning in Japan doesn't start with tea or coffee sessions, but cleaning one's area, be it an apartment, home, office, factory, or you name it. If you have ever visited Japan or know someone who has visited, you can witness all this from your own eyes. You will hardly ever find street cleaners, unlike most of the countries. Rather, you would see several people sweeping and cleaning their area. From shopkeepers to office employees, everyone takes cleaning seriously, and this is indeed a remarkable job and it's worth all the praise, right? So when we talked about taking one's waste to their home to dispose of it rightly, the question arises as to what happens to the household waste. If you are living in Japan, you need to get accustomed to one thing. No truck will be coming in to collect your trash. It may sound harsh, but it's true. So you must be wondering then, how do the Japanese get rid of their household waste? Every person in Japan shelves their trash bags to the designated neighborhood curb themselves. Also, there are specific recyclable garbage days in the country whereby the people are expected to separate their litter with careful attention. And wait, that's not the entire story. In several areas, the neighbors around you will take turns to overlook that entire process is being done correctly. So if you haven't separated your newspapers from your comic books, you'll have to redo the process. Similarly, if you haven't wrenched the ketchup pack properly before tossing it in the trash bag, you'll have to take it back. In addition to this, schools have made it a rule for all the students to leave their shoes in lockers and change into trainers when they enter the school premises. This constant instilling of cleanliness eventually grows in the children and they begin to apply the same learning beyond the classroom.
You know the phrase, teach them young? Japan applies that perfectly. When it comes to homes, people leave their street shoes outside at the entrance of the house. Even workers coming to one's houses will remove their shoes before entering the house. All this might seem annoying and quite self-consuming, but this is where the cleanliness nature of Japan emerges from. The Japanese take pride in the fact that they are highly socially aware and conscious, and without a doubt, this is beyond commendable. Because of this, you will witness several children volunteering for mostly community cleaning, picking up litter from the streets, and so on. The neighborhoods often also organize street cleaning events. There are several organizations working in the country that regularly invite citizens for such initiatives. Obviously, a little help from the residents goes a long way and creates a never-ending spiral of tidy culture. Now, with all this being said, one thing is for sure, it's definitely quite hard to beat Japan on cleanliness. No doubt that the beauty of this country lies in its cleanliness and the efforts that this nation takes in preserving the environment. While other countries struggle to protect their environment, Japan is setting the perfect example nationwide on how it has built upon the idea of cleanliness among its people, and that too from a very young age. If you live in Japan or are planning to move in the future, you better watch out throwing your tissues around and learning how to better organize your household rubbish in different types so as to facilitate recycling, because Japan and Japanese are obsessed with cleanliness. We are yet to see whether the upcoming generations of Japan will be able to uphold to this massive Okay, all right. So I think that's it. And I'm going to turn this to Shiva. So it's over to you. Let us open for the discussion with the audience. Thank you, Ramesh garu. You have covered brilliant points, excellent points on this topic. Yeah. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకు హ్యాండ్ రైజ్ చేయండి, మీకు మైక్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా ఈ టాపిక్ గురించి? జశ్వంత్ గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటారు? నమస్తే అండి, నేను అశోక్ బాబు మాట్లాడుతున్నా. హలో, అశోక్ గారు Yeah, చెప్పండి. వినపడుతుంది మాట్లాడండి. మాట్లాడవచ్చా అండి? మాట్లాడండి. అయితే ఇక్కడ మన భారతదేశంలో సహజ వనరులు ఉన్నాయి, సహజ సంపద అన్నీ ఉన్నాయి. నదులు ఉన్నాయి, తర్వాత మాన్సూన్స్ ఉంటాయి, తర్వాత అన్ని రకాల ఋతువులు ఉంటాయి. ప్లెజెంట్గా ఉంటుంది, విపరీతమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొద్ది కాలం. అయితే ఈ గ్రామాలలోనేమో నిరక్షరాస్యత ఉంటుంది, వాళ్ళ పరిసరాలు వేరు. ఇప్పుడు నగరాలు పుట్టుకొచ్చిన తర్వాత ఆ నగరాలలో ఎక్కడ లేఅవుట్ ఉండదు. అంటే ఫస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే నగరపాలక సంస్థ ఎందుకోసం ఏర్పడ్డది, దాని బాధ్యతలు ఏంది అని అంటే డబ్బులు లేవు అంటది. డబ్బులు ఎందుకు లేవు అంటే ఏడు చేపల కథ లెక్క అరణ్య రోజున మనం కనుక ప్రశ్నించుకుంటా పోతే. అయితే ఏదైనా ఒక ప్లానింగ్, ఒక సిస్టమేటిక్ సిటీ డెవలప్ చేయాలి దాన్ని అని అన్నప్పుడు అక్కడ సిటిజన్స్ అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు, కానీ ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళ ఉద్యోగాలకే లిమిట్ అయి ఉంటారు. ఓ ప్లాట్ కొందాం అనుకుంటారు, తక్కువ రేటుకు రావాలనుకుంటారు, అంటే నాన్ లేఅవుట్ ప్లాట్కు పోతారు. మళ్ళీ దానికి రెగ్యులరైజేషన్ కోసం ఇక తిరుగుతూ ఉంటారు. ఇల్లు కట్టాలనుకునేటోళ్ళు వితౌట్ పర్మిషను ఇల్లు కడతారు. తర్వాత బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీము ఎప్పుడు పెడతారా అని చూస్తారు. తర్వాత ఆ ప్లాన్లు కూడా డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సారు మన మెయిన్ స్పీకర్ అన్ని పాయింట్స్ కవర్ చేసిండ్రు, అన్నీ తెలుసు. కానీ ఇప్పుడు నా కులమోడు, లేకపోతే నాకు మొన్న నా గెలుపు కోసం ప్రయత్నం చేసినోడు, వానికి ఈ మాత్రం చేయొద్దా, ఆ కుటుంబానికి ఈ మాత్రం చేయొద్దా అనే ఈ ధోరణి వల్ల మేజర్గా లక్ష్యాలు ఏవైతే నిర్దేశించిన సిస్టమ్ ఏదైతే నిర్దేశించి పనిచేద్దామని అనుకుంటుందో అక్కడ ఉద్యోగస్తులు పొలిటీషియన్స్ చేయంగా నాదేం పోతుంది, నేను కూడా చేస్తా, నా పవర్ వాడతా అంటే యాక్ట్ ఆఫ్ ఒమిషన్, యాక్ట్ ఆఫ్ కమిషన్స్ ఉంటుంటాయి. ఇట్లా మనకు మనమే దీన్ని ఈ సిస్టమ్ని అంతా కొలాప్స్ చేసుకొని ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎందుకు వరదలు వచ్చినాయని గగ్గోలు పెడతారు. ఈ సిటీ ఈ కాలనీలన్నీ చెరువులు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? లో లయింగ్ ఏరియాలలో గుడిసెలు వేయడం పార్టీలే ప్రోత్సహిస్తాయి. తర్వాత వాళ్ళకు ఇండ్లు లేవు, ఇండ్లు గవర్నమెంట్ సమకూర్చదు, వీళ్ళు గుడిసెలు వేసుకుంటారు. అదేంది లో లయింగ్ ఏరియాల. మరి దానికి ప్రాథమికంగా
ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే ఫండ్స్ ఉండవు, వాళ్ళు పన్ను కట్టేటోళ్ళు కాదు. ఇట్లాంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థ ఆ, ఈ ఇది మంచి కార్యక్రమం, అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనకు మనమే జపాన్ మోడలు అని ఇప్పటిదాకా చెప్పిండ్రు, అది స్టూడెంట్స్ లోపల సింగపూర్ మోడల్ మా విలేజ్ పర్టికులర్గా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఓపెన్ డిఫెకేషన్ బ్యాన్ చేసింది మా విలేజ్లో. ఫస్ట్ బిగినింగ్లో ఎంత వ్యతిరేకత వచ్చిందంటే, నా పొలంలో నేను దొడ్డిపోతా నువ్వేవనివి అనే తిరగబడ్డ రోజులు ఉన్నాయి. అంతా మా టాయిలెట్ కూడా కట్టుకుంటారు, అందులో పోరు, దాన్ని వాడరు. అంటే ఒక ఫోబియా ఉంటుంది, నాకు అందులో వస్తలేదు అని. అంటే ఇట్లాంటి వాటిని అన్నీ అధిగమించి పెనాల్టీలు వేసి ఇవన్నీ చేసి ఆఖరికి ఎట్లా అంటే వీళ్ళకు ఒక సంకల్పం ఉండే, వేరే ఒక అంకాపూరు, ఒక రామనాథపురం లాగా మనది కూడా నిర్మల్ పురస్కారం తీసుకురావాలి అనే ఆ లీడర్కున్న దాంతో అక్కడ ఒక నిబంధనలు కమిటీ సిస్టమ్స్ పెట్టి అందరినీ అవేర్నెస్ చేసి చేయడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మిగతా గ్రామాలలో కూడా ఎందుకు చేయలేరు అనేది మనం ఈ జేఎంఐ తరఫున మనం మోడల్గా ఎక్స్పోజ్ చేసి ప్రతి విలేజ్లో మనం కనుక అవేర్నెస్ తీసుకొస్తే ఈ సివిక్ బిహేవియర్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మొన్న నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అనే మంచి ప్రోగ్రాం తీసుకున్నారు, అలవాటు చేస్తున్నారు. చెత్త చుట్టుపక్కల వేయకుండా దాన్ని తీసుకెళ్ళేందుకు, తడి చెత్త పొడి చెత్త, అది దాన్ని డంప్ యార్డుకు మళ్ళీ మా దగ్గర వేయద్దు, మా దగ్గర పెట్టద్దు అని దాని గొడవలు అవుతున్నాయి. దాన్ని రీసైకిల్ చేసే వ్యవస్థలు ఇట్లా కొన్ని వస్తున్నాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే సార్. థ్యాంక్ యూ అశోక్ గారు, చాలా మంచి పాయింట్స్ చెప్పారు మీరు. సీమ గారు చెప్పండి. Good evening, everyone. Well, as usual, each and every topic is much more important and much more. It gives a lot of lessons of this constitutional classes. So today's topic related to the civic sense. So many of the information has been covered by Sir Ramesh Garu, but I think this is our own responsibility. Each and every citizen, right from the beginning onwards, from the education, from the school level onwards, the children must make them learn. We have to make them. We have to make the children learn about how to maintain their streets and everything. Well, these children, they get the target of cleaning it only on the celebration of Republic Day or on Independence Day. They will be active. The remaining days, they will be busy in the academics and all these things. But this must be increased in other working days also, so that when the streets and when the roads are laid RCC, when the dambar roads are replaced with the beautiful RCC roads and smooth, we are getting a very smooth silk roads. And as the infrastructure is growing, so our sense also, we must be cleanse our mind as we are getting from the government. So each and every citizen, it is a responsibility to as we keep our home, we want our homes to be clean. In the same way, we have to make our children, we should maintain our streets and our colonies also in a good manner. Why? Because through the satellite, our images will be going. So we have to bring a good name, and everybody should search in the future how India has developed and how it has maintained its cleanliness, being in spite of being the largest population. Let's hope for the better India. Thank you. థ్యాంక్ యూ సీమ గారు, ఇది చెప్పిన తర్వాత వ్యాలిడ్ అయిన పని. చాలా మంది వరకు కూడా ఓన్లీ ఒక్కరోజు వరకు మాత్రమే ఈ దేశం పట్ల ప్రేమ చూపించడం జరుగుతుంది. ప్రతిరోజు కనుక ఈ దేశం పట్ల జాతీయతను కనుక చూపించినట్లయితే ప్రతి ఒక్కల భావన అనేది ఏర్పడుతుంది. మీరు చెప్పారు, చాలా మంచి పాయింట్. అలాగే ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా వరకు అక్కడ పథకాలు తీసుకొచ్చినప్పటికీ అది ప్రజల్లో అమలు కాలేదు. దీనికి వైఫల్యం ఎవరిదంటారు? శ్రీకాంత్ గారు, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ప్రేమ్ సాగర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఆల్, రమేష్ సార్ అండ్ ఆల్ టీమ్. మంచి ఇనిషియేటివ్ అండి రిగార్డింగ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ. పోతే ఆల్ సెడ్ వాట్ యూ కాల్ సిస్టమ్స్ ప్రొసీజర్స్ లానే థింగ్స్ ఆర్ వెల్ ఇన్ ప్లేస్. రూల్స్ రెగ్యులేషన్స్ బాగున్నాయి, కానీ మీరు చెప్పినట్టుగా డ్యూటీస్ ఆర్ ల్యాకింగ్.
మన రెస్పాన్సిబిలిటీస్ that is important. I think right from school age, right from home, and every స్మాల్ ఏరియా టు టాప్ లెవెల్ వరకు కావాలి. ఇప్పుడు ఎందుకంటే మనము రూరల్ పీపుల్ కొంచెం రూరల్ అనుకున్నాం, కానీ సిటీస్లో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది పరిస్థితి. సిటీస్లో కూడా ఇంక్లూడింగ్ సివిక్ దీంట్లలో సమ్ నవడేస్ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి, లైక్ వాష్రూమ్స్, అక్కడ టాయిలెట్స్ లేవు రోడ్స్లలో, బికాస్ లాంగ్ జర్నీ ఆఫ్ ట్రావెల్స్ అండ్ అలాంటి టాయిలెట్స్ చిన్న చిన్న అక్కడ పెట్టడం. దాని డంప్ యార్డ్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ రైట్ ఫ్రమ్ బేసిక్ నుంచి స్కూల్ నుండి కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంటే ఇంట్లో ఇన్ స్కూల్ ఆల్సో హౌ దే షుడ్ మెయింటైన్ ద టాయిలెట్, లీవ్ ఇట్ యాజ్ దే ఫైండ్ ఇట్ అంటారు కదా. క్లీన్లీనెస్తో ఉన్నప్పుడు దాన్ని అలాగే మళ్ళీ క్లీన్ చేసి రావాలనేసి ఆ డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేయడం ఎలా. ఇప్పుడు ఎన్ఫోర్స్ చేసే అవసరం లేదనుకున్నాం, కానీ ఇక్కడ ఎన్ఫోర్స్ చేసే అవసరం వస్తుంది. దట్ ఈస్ బై వే ఆఫ్ ఎడ్యుకేషన్, బై వే ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ కానీ, లేకపోతే ఎన్ఫోర్స్డ్ డిసిప్లిన్ కానివ్వండి. కొంచెం ఒక ట్రాక్ తీసుకొచ్చే వరకు దట్స్ రిక్వైర్డ్ ఐ ఫీల్, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ రూల్స్. ఎవ్రీవేర్ పీపుల్ వైలేట్ లైక్ ఎనీథింగ్ అండ్ దే థింక్ దట్ ఇట్స్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, సంబడీస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ మంచి మాట చెప్పడానికి ఎదురు వాళ్ళు భయపడుతున్నారు. చెత్త ఎందుకు అక్కడ చేస్తున్నావు అని చెప్పడానికి కష్టమే, ఎందుకు వైలేట్ చేస్తున్నావు, లేకపోతే సో మెనీ థింగ్స్ అయితే రోడ్ని కూడా రోడ్ ఇస్ బీయింగ్ యూజ్డ్ యాజ్ ద పార్కింగ్ ప్లేస్ ఇన్ సిటీస్లో. దారుణంగా ఉంది. సో కార్ పార్కింగ్ కాదు, బైక్లు కూడా బయట పెడుతున్నారు, ఇంటి ముంగట పెట్టుకుంటున్నారా, రోడ్ల మీద పెట్టేస్తున్నారా. సో రోడ్ ఈజ్ వెదర్ ఇట్స్ మెంట్ ఫర్ అవర్ యూసేజా, ఫర్ పబ్లిక్ యూసేజా. అంబులెన్స్ రాలేదు, నార్ దట్ వాట్ యు కాల్ ఫైర్ ఫైటర్స్ రాలేరు, అండ్ గవర్నమెంట్స్ ఆల్సో విల్ స్లీప్ ఓవర్. నేను చాలాసార్లు పెడుతుంటాను మెయిల్స్ అలాంటివి. బట్ గవర్నెన్స్ ఆల్సో ఎంత బాగా దారుణంగా ఉందంటే దే ఆల్సో వెయిటింగ్ వన్ ఫైన్ డే గురించి వెయిట్ చేస్తుంటారు ఏదో కానీ. అండ్ దో దిస్ తడి చెత్త పొడి చెత్త అంటున్నారు, కానీ నా సిటీస్లో కూడా దట్ ఈస్ నాట్ బీయింగ్ మెయింటైన్. వెరీ ఫ్యూ ప్లేసెస్ ఐ హావ్ సీన్ డ్రై అండ్ వెట్ వేస్ట్ వేరే తీసుకెళ్తారు, ఇంక్లూడింగ్ నౌ డేస్ హజార్డస్ వేస్ట్ కూడా వేరే ఉంటే బాగా, బికాజ్ మెడికల్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ ఈ వేస్ట్ ఆల్సో. సో దీస్ థింగ్స్ సపరేట్గా డిస్పోజ్ చేయడం కాకుండా, అండ్ డంప్ యార్డ్స్ ఆర్ నాట్ అవైలబుల్ నౌ సిటీస్లో. చాలా చోట్ల వాళ్ళు దే ఆర్ డంపింగ్ సమ్వేర్, వేరే అబ్జెక్ట్ చేస్తే దే ఆర్ ఫైండింగ్ సమ్ ప్లేస్ టు డంప్ ఇట్. సో మచ్ ఆఫ్ ట్రాష్. దాని గురించి గవర్నమెంట్ ఇమీడియట్లీ కొన్ని ఇన్స్టాల్ చేసి ఉంటాయి దాన్ని కన్వర్ట్ చేయడానికి ఎనర్జీలో. సో అలాంటి యూనిట్స్ చేస్తే ఈవెన్ కాంట్రాక్టర్స్కి ఇచ్చినా దే మే కన్వర్ట్, ఆర్ గవర్నమెంట్ కెన్ టేక్ అప్. గవర్నమెంట్ ఐ థింక్ ఇట్ ఈస్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, దే ఆర్ ఫీలింగ్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ అలా అనిపిస్తున్నారు. ఎడ్యుకేషన్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఇవన్నీ థింగ్స్ విచ్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతుందో దే ఆర్ థింకింగ్ గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేద్దాము, టీచర్స్ ఆర్ నాట్ దేర్, స్టూడెంట్స్ ఆర్ నాట్ దేర్ అనేసి. అండ్ పేరెంట్స్ ఆల్సో ఫైండింగ్ అరే బై కరెక్ట్ స్కూల్స్కి టీచర్స్ లేరు, చదువు సరిగ్గా లేదు, వాష్రూమ్ సరిగ్గా లేవు, సేఫ్టీ సెక్యూరిటీ అన్నీ చూసుకొని దే ఆర్ సెండింగ్ ప్రైవేట్ స్కూల్స్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఐ థింక్ స్మాల్ స్టెప్స్ చేసుకుంటూ పోవడం దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ వీ క్యాన్ డూ, మనం చేయమని కూడా ఇనిషియేటివ్ చేయగలిగితే ఇట్ విల్ బి వెల్కమ్ ఇనిషియేటివ్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. యా, థ్యాంక్ యూ. జశ్వంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శ్రీవంత్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ అదే సార్. సార్ ఒక్కటి సార్, ఇది మనం స్కూల్ లెవెల్ నుంచి, ప్రైమరీ స్కూల్ నుంచి మనం చూసుకొని రావాలి సార్ ఈ విషయంలో. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అయితే వాళ్ళ నుంచి పేరెంట్స్ అని నేర్చుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూఎస్ పోయినప్పుడు చూస్తున్నాను, నేను కార్లో చాక్లెట్ తింటే డస్ట్బిన్ లో కానీ జోలో కనిపెట్టుకొని ఇంటికి వచ్చి డస్ట్బిన్ లో క్లాష్ బాక్స్ వేసేస్తారు. నాకు అదే అలవాటు. నాకు అక్కడి నుంచి ఇక్కడ నేను కార్లో తిన్నా చేసినా కూడా నా జోబులో లేకపోతే పక్కన పెట్టేసి ఇంటికి వచ్చిన తీసి క్లాష్ బాక్స్ వేస్తాను. ఆ సిస్టమ్ అనేది మనకు వస్తే అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకి పెద్దవాళ్ళ దగ్గర నుంచి రాదండి. పెద్దవాళ్ళు ఎక్కడైనా తిని పడేస్తున్నారు, పాన్ వస్తున్నారు, అంతే చేస్తున్నారు. కానీ పిల్లల దగ్గర నుంచి వచ్చింది అనుకో, పిల్లలు చూసి పెద్దలు నేర్చుకుంటారు. దట్ ఈస్ షుడ్. అది మేము స్కూల్ నుంచి గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్ సార్ వరంగల్లో, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ప్లస్ దాంట్లో స్కూల్లో టీచర్లు కూడా చదువు చెప్పడం లేదు. దాన్ని దొంగతనంగా వీడియో తీసేసి ఆకుల మురళి అని కలెక్టర్ గారు వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళకి కనీసం డైలీ ఒక క్లాస్కి ఎన్ఎస్ఎస్ క్లాస్ అని ఒకటి తీసుకొని క్లీన్నెస్ అని, చుట్టుపక్కల క్లీనింగ్ క్లాస్ అని, లేకుంటే ఎలాంటి ట్రాష్ ఉన్నా తీయడం వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకు అలవాటు అయిపోతుంది, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఇట్ విల్ గోయింగ్ ఆన్ ట్రాన్స్ఫరింగ్. అట్లా అవుతుంటుంది. మన ఇంట్లో పెద్దలు కూడా అలవాటు పడి క్లీన్ అయిపోతుంది. మన స్కూల్స్, ప్రైమరీ స్కూల్ నుంచే మన కమిటీలో ఒకటి పెట్టుకొని వరంగల్ డిస్ట్రిక్ట్, జనగాం ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ ప్లేస్లలో ఒక కమిటీ పెట్టేసుకొని దాన్ని ఫస్ట్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసాం అనుకోండి, దెన్ ఇట్ విల్ గోయింగ్ ఆన్ రిఫార్మ్ అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ శ్రీను. నిజంగా ఆవశ్యకత ఉంది. జపాన్ ఆదర్శంగా తీసుకున్నట్లయితే స్కూల్ నుంచి ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ. నాయక్ గారు మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఇక్కడ వైఫల్యం ఇవ్వండి, ప్రజలదా, ప్రభుత్వానిదా, ఎవరి పాత్ర ఎలా ఉంది?
హలో, గుడ్ Yes, ఈవినింగ్ అండి. చెప్పండి. సార్ ఈరోజు మంచి టాపిక్ అనుకున్నారు. ఏంటంటే సివిక్ సెన్స్ అండ్ అవర్ డ్యూటీస్, సిటిజన్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ. దాని గురించి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రమేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అవగాహన ఇచ్చినందుకు. ఓకే సార్, దట్ ఈస్ ఐ వాంట్ టు షేర్. థ్యాంక్ యూ. చెంప్లా గారు మీరు ఏదైనా చెప్పాల్సి? Hello everyone. Actually, civic sense అంటే కామన్గా మనం ఇలిటరేట్ వాళ్ళు వీళ్ళు అది బిహేవ్ చేయలేరు అండ్ వాళ్ళు అంటే క్రమంగా ఫాలో ఓవర్ రూల్స్ అని అనుకుంటాం, కానీ వాళ్ళు బాగా మధ్య ఫాలో అవుతున్నారు. ఎందుకంటే చెంప్లా గారు సారీ అండి, సారీ నేను ఒక చిన్న క్వశ్చన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇందాక అశోక్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం చాలా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది. స్టార్టింగ్ లో చూసినట్లయితే తడి చెత్తకు పొడి చెత్తకు ప్రభుత్వమే కొన్ని బకెట్స్ ఇచ్చింది. అది నిజంగా ప్రజలు ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది వాడి సెపరేట్ గా రెస్ట్ అనేది కనీసం వాళ్ళ బాధ్యతగా ఇస్తున్నారంట. దీనిపైన మీరు ఏమైనా చెప్పాల్సింది? సారీ, ప్లీజ్ కంటిన్యూ చెంప్లా గారు. ఓకే, ఇలాంటివన్నీ అంటే ఎవరైతే చదువుకున్న వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి మన గురువులు చెప్పారు, వాళ్ళు చెప్పారని కాదు, ఐ డోంట్ మైండ్ వాళ్ళు అది చేయడం చేయని ఏది మంచి చెడు అనేది ప్రత్యేకంగా మనం పాఠశాలలో నేర్చుకుంటాం. అక్కడి నుంచి వచ్చాక అండ్ మనం దాన్ని సరిగా పాటించట్లేము. కొన్నిసార్లు అంటే చాలాసార్లు మనకు ఏదో అర్జెన్సీ వల్ల దాన్ని మనం పట్టించుకోవట్లేము. అండ్ ఒకటి బాగా నాకు నచ్చని అండ్ మనం అబ్జర్వ్ చేసిన కొన్ని అంటే మనం ఫాలో అని అండ్ ప్రభుత్వం కూడా పట్టించుకొని అంటే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా చూసినా ఇంత బడ్జెట్ ఇంత అది ఇది ఇంతగానం అంటే ఈవెన్ వాళ్ళకి వివరాలు శానిటరీ కోసం కూడా గవర్నమెంట్ ఇంతగానం వెచ్చిస్తుంది, కానీ అవి ఆ టాయిలెట్స్ అవి క్లీన్గా ఉండవు. అయితే ఎందుకు ప్రభుత్వాన్ని వైఫల్యమా అంటే కానీ అంటే ఎవరు ఏం చేయలేరు అనేది ఉంటుంది అన్నట్టు. అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం నాది, నన్ను ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు ఆఫీస్ నాది కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ సార్. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ 90% చేస్తారు. స్కూల్లో టీచర్లు కరెక్ట్ యూజ్ చేయడం లేదు సార్. కరెక్ట్ ఇంప్లిమెంట్ ఇట్. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పడమే లేదు అసలు. క్లాసెస్ తీసుకోవడం లేదండి, క్లాసెస్ తీసుకోవడం లేదు సార్. ఇవన్నీ నాకెందుకు లేదు అనుకుంటారు వాళ్ళు అట్లా. నాకు ఎందుకు అనుకుంటారు? ఐఎమ్ గెటింగ్ సాలరీ, దెన్ వాట్ ఇస్ అండి. నేను దాని మీద నేను వీడియో తీసేసి చాలా చాలా హారబుల్ అండి. మా హై స్కూల్లో ప్రాక్టీసింగ్ హై స్కూల్ వరంగల్లో మాత్రం చాలా హారబుల్. అంటే అది ఇట్స్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ బి వెరీ సెన్సేషనల్ న్యూస్ ఇన్ టోటల్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్సో. అట్లా ఉంటుంది. వెయిట్ ఫర్ టైం సార్. ఎందుకంటే పిల్లలకు ఇంత బాధ్యతగా చెప్పాలి సార్. వాళ్ళు స్కూల్ యూనిఫామ్ తీసుకురాకుంటే ఒక డిసిప్లిన్ ఎట్లా సార్? డిసిప్లిన్ ఉండాలి అంటే దే షుడ్ కమ్ స్కూల్ డ్రెస్. లేదంటే వాడు బయట ఎక్కడ కూడా తిరుగుతాడు. స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు అంటే స్కూల్లో ఉంటాడు, విల్ బి ప్రెజెంట్ అండ్ విల్ లెర్న్ డిసిప్లిన్ అండ్ విల్ బి సక్సెస్ ఇన్ లైఫ్. అంతేగాని వాళ్ళు ఏం లేదు, వాళ్ళు రాకుండా ఈవెన్ నేను కటింగ్ కూడా సార్. నేను ఒకప్పుడు నేను స్కూల్ చైర్మన్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్కి. నేను ఉన్నప్పుడు బయటకి వెళ్ళి కటింగ్ తీసుకొచ్చి కూడా వాళ్ళ పేరెంట్స్ ముందు కూర్చోబెట్టి కటింగ్ తెప్పించేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు సార్, వాడికి ఇష్టం వచ్చిన కటింగ్ చేస్తున్నాడు. డిసిప్లిన్ అనేది ఒక పేపర్ రఫ్ పేపర్ ఉంటే టీచర్ తీసుకొచ్చి బయట వేస్తున్నారు సార్. క్రాష్ లేదు, అసలు క్రాష్ బాక్స్ లేదు, అక్కడ బయట పడేస్తారు అంతే కారిడార్లో. ఫస్ట్ మన స్టార్ట్ మనకి కావాల్సింది స్కూల్ నుంచి స్టార్ట్ కావాలి. అక్కడ నుంచే మనకు మొత్తం సిస్టమ్ అంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్ వినిపించేది సార్. ఎందుకంటే ప్రతి విద్యార్థి స్కూల్కి వెళ్తాడు, అక్కడ నేర్చుకోవడానికి. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకు అదే యూ హ్యాస్ టు డూ లైక్ దిస్. యూఎస్లో చూస్తున్నాం సార్, ఎంత సిస్టమేటిక్ ఉన్నది సార్. నేను ఇప్పుడు ఆయన ఇలాగే చేసేవాడిని. యూఎస్ వచ్చిన తర్వాత ఈ కార్లో ఏదో తిన్నా కూడా బాక్స్ వేయడం, చిన్న ట్రాష్ బాక్స్ పెట్టుకొని దాంట్లో ఇస్తున్నా, మళ్ళీ తీసుకొచ్చి బాక్స్ వచ్చి మళ్ళీ పెట్టాను. అట్లా స్కూల్ అట్లా లేదు సార్. మొత్తం స్కూల్ చుట్టుపక్కల 1 hour ఎన్ఎస్ఎస్ క్లాస్ తీసుకుని పిల్లలు నేర్పిస్తే ఈ శుభ్రత అనేది ఈజీగా అయిపోతుంది. సారీ సార్, ఎంప్లాయీస్ గవర్నమెంట్ టీచర్స్ అంతా అనుకోవద్దు, బట్ 90% ఆఫ్ లైక్ దట్ ఉంది. సారీ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మీరు యాడ్ చేస్తున్నారా? చెప్పండి. కొంచెం ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను. చెప్పండి. ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. అండ్ ఒకటి ఇంకో విషయం ఏంటంటే అంటే దేనికైనా
గవర్నమెంట్ గుడ్డిగా ఇస్తున్నాయా? లేకుంటే వాటిని ఫాలో అప్ చేయట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఒక స్కూలు ఓన్లీ ఒక 200 ఆర్ 500 షిఫ్ట్ అంటే గజాల్లో ఉంటది ఆ స్కూలు. కానీ అది ఎంత నీట్‌గా ఉంటదంటే అంటే అంత చిన్న స్కూలే అంత నీట్‌గా ఉంటుంది. కానీ మనకు ప్రభుత్వ స్కూల్‌కి కంపల్సరీ చాలా స్పేషియస్‌గా స్పేస్ ఉంటది. అయినా గూడా దాన్ని స్కూల్లే కాదు, నాట్ ఓన్లీ స్కూల్స్, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, సెక్టార్‌లు ఏవైనా అంతే ఉన్నాయి. అది అంటే నేను రీసెంట్‌గా ఒక ఎగ్జామ్ రాయనికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాకు పడింది. అక్కడ టాయిలెట్ సదుపాయం సరిగ్గా లేదు. ఎట్లా అసలు పోతారో నాకు అర్థం కాదు. అంతా ముక్కు పోవాల్సొస్తుంది. అది కూడా మరి ఆ టీచర్స్ ఏం చేస్తున్నారో, ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఇవన్నీ చాలా క్వెషన్స్ ఉన్నాయి సార్ ఇట్లా. అండ్ ఇలా ఆల్రైట్ సార్. చంప్ల గారు మీ వాయిస్ రావడం లేదు. సో శివ 1 సెకండ్. జస్వంత్ గారు మీరు వుడ్ యూ లైక్ టు యాడ్ సంథింగ్ హియర్? శశిధర్ గారు మీరు ఏదైనా యాడ్ చేయాలంటారా? యా రమేష్ ప్లీజ్. శశిధర్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి శశిధర్ గారు. సార్ వినపడట్లేదు. అన్మ్యూట్ చేస్తే శివ గారు మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మన ఆడియన్స్‌కు? మీరు ఏమైనా వేసే క్వశ్చన్స్ ఉన్నాయా? రమేష్ సార్, one point about the plastic also, sir. Single use plastic. State government ఒకసారి బ్యాన్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి బ్యాన్ చేసింది. అగైన్ మేబీ డ్యూ టు ఫెసిలిటేట్ బిజినెస్ పీపుల్ దే మైట్ డన్ ఇట్. బట్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాలంటరీగా జనాలలో అవేర్నెస్ తీసుకొని రావాలి. అది ఒకటి ఇంపార్టెంట్. ఎవ్రీవేర్ దే ఆర్ వెరీ క్యాజువల్లీ టేకింగ్ ప్లాస్టిక్ అండ్ వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఎనీథింగ్. ఆ సింగిల్ ప్లాస్టిక్ చాలా డేంజరస్, హజార్డస్ థింగ్ ఆల్సో. దట్ ఆల్సో యూ కెన్ టేక్ ఇనిషియేటివ్. సో ఇక్కడ సరే ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు మాట్లాడతారా మీరు? ఐ థింక్ యూ హ్యావ్ అన్మ్యూటెడ్. సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారము, నేను యాక్చువల్గా బీఎస్సీలో కూడా బయాలజీ స్టూడెంట్, తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీ. సో ఈ విధంగా నేను అబ్జర్వ్ చేసేసి నేను కొంచెం సొసైటీని చాలా స్టడీ చేశాను. చేసిన తర్వాత నేను మా ఊర్లో సర్పంచ్గా పోటీ చేశాను మొన్న రీసెంట్గా తెలంగాణలో. ఎందుకు అంటే నేను జీరో కరప్షన్ ఇంకా డిఫరెంట్ అన్ని కూడా పెట్టుకొని వెళ్ళాను. సో ఊరిని అంకాపూర్గా అంతకంటే ఎక్కువ మన దేశంలో రోల్ మోడల్ గా తయారు చేస్తానని చెప్పేసి నేను ₹1 కూడా పంచాను అని చెప్పేసి నేను ఆల్రెడీ పోటీ చేయడం జరిగింది. నేను హైజీన్ ఎట్లా ఉండాలి, ఏది ఉండాలి, నా సిస్టమ్స్ అని, నా టాపిక్స్ అన్ని చెప్పాను జనాలకు కూడా. ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ లో దాదాపుగా 150 మంది ఉంటే కూడా అందులో 100 మెంబర్స్ వరకు డిగ్రీ చదివిన పిల్లలు మా ఊర్లో చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళే కూడా మనకు హెల్ప్ చేయలేకపోవడం ఏంటంటే వాళ్ళు కరప్షన్ కు అలవాటు పడడము, ఆ విధంగా జరిగిపోయింది అనమాట. ఆ విధంగా అంటే అయినా సరే మనకి ఎన్ని ఓట్లు వచ్చినా ఇంపార్టెంట్ కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను సొసైటీని నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం చూసింది ఏంటంటే 27 నుండి 30 మంది వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు మా ఊర్లో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోడ్డును ఆక్యుపై చేశారు. చాలా మంది అంటే రోడ్ను ఆక్యుపై చేశారు. రోడ్కు సీసీ రోడ్కు 3 ఫీట్స్ వెనక్కి జరిగి కట్టాల్సింది కాంపౌండ్ వాళ్ళకు వాస్ కోసం కావాలని చెప్పేసి సీసీ రోడ్ కానిచ్చి మరి కట్టారు. ఆయన ఎవరో కాదు, ఎగ్జాంపుల్ ఎంపీఓ. ఆ ఎంపీఓ అనేదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నేను క్వశ్చన్ చేశాను, ఏం బ్రదర్ ఇలా చేసావు అంటే అది గ్రామ కంటమన్నా ఎవరేం చేస్తారులే అని అంటాడు. అంటే ఈ విధంగా ఒక గవర్నమెంట్ టీచరు, ఒక ఎంపీఓ, ఇంకొక అంగన్వాడీ టీచర్ వీళ్ళే ఆక్యుపై చేయడం జరిగింది, రోడ్స్ ఆక్యుపై చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళ దగ్గర నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఎలక్షన్ బిఫోర్ కూడా డిస్కస్ చేశాను, నేను కంప్లైంట్ చేశాను, ఇవన్నీ విలేజ్ గ్రూప్ లో పెట్టాను, జనాలను ఎడ్యుకేట్ చేస్తూ చూశాను. అంటే ఏమైతుందంటే అదొకటి. రెండవది, జనాలకు చాలా మటుకు మన గవర్నమెంట్ ఎన్ని ఫండ్స్ వచ్చినాయని కాదు, మూసీ నదికి ఎన్నో ఫండ్స్ ఇస్తున్నారు, క్లీన్ చేస్తామంటారు, లేకపోతే స్వచ్ఛ భారత్ ఎన్నో ఫండ్స్ ఖర్చు పెడుతున్నారు. కానీ ఆ ఫండ్స్ ఎంతవరకు యూజ్ అవుతున్నాయి అనేది చాలా మటుకు 50%, మోర్ దాన్ 50% అనేది కరప్షన్ కి వెళ్ళిపోతుంది ఒకటి. సో ఈ సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఎవరు నేను చేయలేకపోతున్నారు, ఎందుకంటే పబ్లిక్ సపోర్ట్ ఉంటుంది ఒకట. పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మా విలేజ్ లోనే ఇంతమంది 30 మెంబర్స్ దాకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంది, ఇంతమంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నా కూడా అక్కడ జరుగుతుంది ఏమిటంటే నేను ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు, చేనుకి వెళ్తున్నప్పుడు తోపంట అంతా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో కూడా అంటే బహిర్భూమికి బయటగా వెళ్ళి కొంతమంది వెళ్ళి ఉంటుంటారు, కనిపిస్తుంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ నేను చేసేసి నేనేం చెప్పినట్టే ఊర్లో 10 కెమెరాలు పెడతాను,
ఎవరైతే చెంబు పట్టుకొని బయటికి వెళ్తారో వాళ్ళ గవర్నమెంట్ నుండి వచ్చేవి తగ్గించడం, అంటే రేషన్ కార్డు ఆపడం 2 నెలలు 3 నెలల వరకు, రేషన్ కార్డు కావడాన్ని, ఆధార్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్స్ తీసుకునే బెనిఫిట్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ సొసైటీని ఖరాబ్ చేస్తున్నప్పుడు, సొసైటీని చేసినప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలి? గవర్నమెంట్ చెప్తే వినట్లేదు కదా, పొడి చేత తడి చేత బకెట్ ఇస్తాయి, పట్టుకోవడానికి మాత్రం పట్టుకొస్తున్నాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో అదైతే అసలే వాడట్లేదు. ఒకటి మలమూత్రాలు బయటకు బాగా పోతున్నారు స్టూడెంట్స్. అంటే అక్కడ మేజర్ గా జరుగుతున్నది అంటే, మేజర్ గా ఎడ్యుకేషన్ అంటే నాదొక పార్టీ ఇదొక పార్టీ 3-4 పార్టీలు అయినా కూడా సరే నేను ధైర్యం చేసి నాకు వచ్చిన 14 ఓట్లైనా సరే నేను ఎందుకు చేశానంటే జనాల్లో ఒక అవేర్నెస్ రావాలి. మన పోటీ ఎందుకు చేయాలి? అందుకే నేను చెప్తానంటే మనం ఇలాంటి మీటింగ్ పెట్టుకోవడం సంతోషం, మంచిదే, అవేర్నెస్ వస్తుంది. కాకపోతే మనకి ఎన్ని ఓట్లు వచ్చినా పర్వాలేదు అని పోటీ చేయాలా, జనాల్లో అవేర్నెస్ రావాలి. ఆ విధంగా వెళ్తే తప్ప, ఫైట్ చేస్తే తప్ప. నేను 30 years బ్యాక్ హైదరాబాద్ వచ్చాను అని చెప్తున్నా. ఫస్ట్ బస్తీలో ఉండేవాళ్ళం, తర్వాత కాలనీకి వెళ్ళాం, తర్వాత విలాస్ ఇట్లా అంటే అట్లా జనాలు మనం మైగ్రేట్ అవుతున్నా కానీ సొసైటీని చేంజ్ చేయడానికి ఆలోచిస్తలేరు. ఎందుకంటే నువ్వు ఒకటి ఏం చేస్తావు, నీతో అవుతుందా, ఈ చదువు ఏముంటే 5 రోజుల పనికి వస్తుంది, ఊళ్ళేం పనికి వస్తుంది, ఇలాంటి నెగిటివ్ థాట్స్ విన్నా నేను. ఏంటంటే శిక్ష అనేది ఇంపార్టెంట్, లైక్ సింగపూర్ టైప్ లో. శిక్ష అనేది లేదు అనుకుంటే మాత్రం ఏంటంటే శిక్ష అంటే కూడా ఏమవుతుందంటే ఈవెన్ మర్డర్ చేస్తే కూడా నేను 2 నెలలకి బయటకు వస్తాను, మంచి లాయర్ అనే ఆలోచనలో ఉన్నారు జనాలు. ఇక చెత్త చేస్తే నన్ను ఏం చేస్తాను అనేది కాడికి వచ్చేసి ఈవెన్ సర్పంచ్ నిలదీసినాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే రేపు ఇప్పుడు రోడ్డుకు ఇల్లు కట్టింది కాబట్టి గట్టిగా బెదిరించాను అనుకో, నెక్స్ట్ ఆయన ఓటేయాలని చెప్పి సర్పంచ్ ఆలోచిస్తుంది. ప్రతి పార్టీ ఏం ఆలోచిస్తుందంటే తన ఒక అవసరం కోసం మాత్రం ఆలోచిస్తుంది. రేపు ఈ వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించామనుకో, రేపు మళ్ళీ రేపు మాకు ఓటేయారేమో, మాకు జనాలు అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటే అందరిలో మంచి అనిపించుకోవాలని చూస్తున్నారు కానీ మంచి పని చేయడానికి ముందుకు రావట్లేదు అనేది నా ఉద్దేశం. సో అంతవరకు సింగపూర్ టైప్ లో శిక్షణ ఎంతో కొంత చేయాలి. సపోజ్ నేను 3-4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి చెప్పాను. నేను ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, వాళ్ళే రోడ్ అప్లై చేయడం, వాళ్ళే తప్పులు చేసిన వాళ్ళకి జాబ్ నుండి తొలగించకపోయినా కూడా, తొలగించమని నేను కోరుకోవట్లేదు, వాళ్ళ ఇన్సెంటివ్ వాళ్ళ ఇంక్రిమెంట్స్ ఆపడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ, ఇటువంటి కొంచెం నాకు లీగల్ సపోర్ట్ దొరకలేదు. లీగల్ సపోర్ట్ దొరికితే డైరెక్ట్ నేను దేనికైనా ధైర్యంగా ఉన్నాను. నేను ఇలాంటి వ్యక్తుల మీద ఫస్ట్ చర్య తీసుకోవడం స్టార్ట్ చేయడము. ఇంకొకటి, ప్రతి గ్రామ పంచాయతీకి ఎన్నో కోట్లు ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, అందులో ఎంతో దుర్వినియోగం అవుతుంది. నేను ఏమంటే ఊర్లో మెయిన్ ఏరియాస్ లో కనీసం ఒక 10 కెమెరాలు పెట్టేసి దాన్ని మానిటర్ చూడడము, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనేది చేస్తే ఏమైందంటే, ఒకప్పుడు ఏంటంటే మనకు ఎవిడెన్స్ అనేది ఇవ్వడానికి ముందుకు ఎవరు రాకపోతుంది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది ఇప్పుడు మనకు దొరుకుతుంది, ఇప్పుడు కెమెరాలు పెట్టగలిగితే. అంటే ఇట్లాంటి టెక్నాలజీ యూటిలైజ్ చేసుకొని శిక్ష ఎంతో కొంత స్టార్ట్ చేసేసి వాళ్ళకి వచ్చిన గవర్నమెంట్ బెనిఫిట్స్ కొంత వరకు ఆపగలిగితే మనము ఎంతో కొంత. ఇంతకుముందు బాత్రూమ్ కట్టుకోమంటే కూడా కట్టుకోకపోయేది, తర్వాత డబ్బులు వాడుకునే వాళ్ళు, మళ్ళీ 10 రోజులకు మళ్ళీ ఒకసారి బాత్రూమ్ శాంక్షన్ అయ్యేది. ఇంకోటి గుంతలు అంటారు, అది కూడా లేదన్నట్టు. ఇప్పుడు చాలా మంది ఊర్లో చూస్తుంటారన్నమాట, రోడ్ల మీద బట్టకుతుంటారు, రోడ్ మీద పోతా ఉంటే వాటర్. సపోజ్ నల్ల ఇడిసే అబ్బాయి ఉంటాడు, వాళ్ళకి ఉదయం 9 గంటలకు ఇస్తే మధ్యాహ్నం 2 వరకు బంద్ చేయడం నల్ల. నేను ఒక్కొక్క ఏరియా 2 hours మాత్రం నువ్వు నల్ల ఇవ్వాలి, ఇట్లా ఎందుకు ఇస్తున్నావు అనుకో, ఎవరు పట్టించుకోలే అంటే టైప్ లో. అంటే వాళ్ళు కూడా 3 గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. అంటే కాంట్రాక్ట్ బేస్ పని చేస్తారు. నల్లని ఉదయం 9 గంటలకు ఇస్తే 1 గంట వరకు వదిలేస్తారు, 1-2 గంటల వరకు రోడ్ల మీద ఎక్సెస్ వాటర్ అంతా రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఏమంటే గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేస్తుంది, వచ్చిన తింటున్నారు, సర్పంచులు ఉంటున్నాయి, సర్పంచ్ సంఘాలు ఉంటున్నాయి, వాళ్ళకి పార్టీకి పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎడ్యుకేటెడ్, మా ఎమ్మెల్యే కోసం చాలా పనిచేశాను. ఎందుకంటే ఈజ్ డాక్టర్, నారాయణపేట పనిగారెడ్డి కోసం డాక్టర్, తన కోసం పనిచేశాను. సో ఊళ్ళో ఉన్న బెల్ట్ షాప్ల కోసం నిషేధించాలని చెప్పి 3-4 సార్లు మెసేజ్ పెడితే ఆమె మాట్లాడమే పనిచేసి. ఎందుకంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే, సరే వాళ్ళ పర్సనల్ చూస్తారు. అంటే యూత్ మనం అనుకుంటాం ఎడ్యుకేటెడ్ వస్తే బాగుంటుంది దేంట్లో పాలిటిక్స్ మనం అనుకుంటున్నాం, అంతా ఇచ్చింది. చాలా మంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, బట్ ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బు, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ పాలసీస్ అవే చూసుకుంటున్నారు. షీఈ్ యంగ్ లేడీ, తప్పనుకోకండి, నేను ఓపెన్ చెప్తున్నా, షీఈ్ యంగ్ లేడీ, MBBS, ఓకే. సో MD కూడా చేస్తుంది. ఆ మేరకు చెప్పాను నేను, అలానే అనాథ దావాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి, దానివల్ల ఆ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. మీరు ఒక లేడీ, ఒక మహిళలు ఒక బాధ బాగా అర్థం చేసుకోగలుగుతారు, కొంచెం ముందుకు వచ్చి చెప్పండి అని చెప్పేసి మెసేజ్ పెడితే నో రెస్పాన్స్. సో ఈ విధంగా ఆలోచన చేసి ఇటువంటి చాలా మంది దగ్గర చూసి, పొలిటికల్ లీడర్ దగ్గర అన్ని రకాలు చూసి నేను ధైర్యం చేసి ఒక పార్టీని పెట్టాను సార్. మీరేమనుకోకండి, నా ఒపీనియన్ ధర్మరాజ్యం ఒక పార్టీని స్టార్ట్ చేసినాయి. ఆ పార్టీ ఇంకా రిజిస్టర్ కాలేదు, బట్ నా ప్రయత్నం గట్టిగా చేస్తున్నాను అనమాట. ఆ విధంగా మా మండలంలో కొంతమంది తెలుసు ఉంటా, వాట్సాప్ గ్రూపుల్లో తెలుసు ఉంటా, నేను ఏం చేయాలనుకుంటున్నా అనేది. ఈ విధంగా అందుకొరకు నా ఒపీనియన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు మనం డిస్కస్ చేసుకుని సంతోషం, మనం చేస్తున్నది బాగానే ఉంది, గట్టిగా ధైర్యం చేసేసి పోటీ చేయాలి. ఒకటి వస్తే 10 వస్తే తర్వాత విషయం, మన ఉద్దేశం అనేది సొసైటీకి రావాలి. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీగా ఉండే పేపర్స్ కానీ, లేకపోతే టీవీలు కానీ. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి మనకు మంచిగా మనకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుని ముందుకు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఫస్ట్ శిక్షించడం కొద్దిగా స్టార్ట్ చేయాలి, దానికి తగ్గట్టు ఫండ్స్ ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. నేను చెప్పాను మన ఊరికి వచ్చిన ప్రతి రూపాయి లెడ్జర్ అనేది నేను ఎవ్రీ వీక్ నేను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో పెడతాను ప్రామిస్ చేశాను. నేను యూత్ చదువుకున్న పిల్లలు 100 మంది వరకు చెప్పాను. నేను ఒక రూపాయి కూడా తినాను తీసుకొని, నేను 1 రూపాయి ఇంటికి తీసుకొచ్చి సొసైటీలకు ప్రజలకు ఇవ్వను. ప్రజల కోసం వచ్చిన రూపాయిని నేను తీసుకోనని గట్టి వాగ్దానం చేశాను, చెప్పాను, అన్ని విధాలు చేశాను. నన్ను బాగుందని అన్నారు అందరూ, కానీ ఎవరు ఓట్లేదు. అయినా పర్లేదు, నేను ఎక్కడ వెనకాడు చేయట్లేదు. ఎన్ని ఓట్లు వచ్చినా 2 ఓట్లు వచ్చినా పర్వాలేదు అనుకున్నా, 14 ఓట్లు వచ్చాయన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అయినా పర్వాలేదు, వెనకాడికి మాత్రం వేయను అనుకో, దీన్ని అనేది తీసుకొని వెళ్ళిపోవాలా. ఈ విధంగా అందువరకు మన ఫైనల్ నేను చెప్పేది సార్ అంటే, మనము దీన్ని పొలిటికల్ సైడ్ కూడా తీసుకెళ్ళిపోవాలి. మనం సోషల్ వర్క్ చేస్తున్నాము, చాలా మంది చెప్తున్నాము, చూస్తున్నాము అన్నట్టు దీన్ని పొలిటికల్ సైడ్ పోవాలి. కొంచెం నాకు లీగల్ సపోర్ట్ దొరికితే మాత్రం నేను ఈ విషయాలలో చాలా విషయాలలో ముందుకు వెళ్ళిపోతాను సార్. థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చింది. శశిధర్ రెడ్డి గారు, మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా వాస్తవము. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, మేము అదే ప్రయాణంలో ఉన్నాము.
ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి అంశంలో కూడా మనం గమనించవలసింది ఏంటంటే బాధ్యత రాహిత్యం, ఇర్రెస్పాన్సిబిలిటీ, సోషల్ కాన్షియస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ల్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ అంశంలో తీసుకున్నట్టే సివిక్ బిహేవియర్, ఇది పౌర స్పృహ. అంటే యూసి దాన్ని మనది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశం. మనం ఏమంటాం, మన వాళ్ళు పుణ్యభూమి అంటారు. ఎన్నో ఎంత సంస్కృతి సంప్రదాయాలకు ప్రపంచానికి పుట్టినిల్లు అంటారు. మనము ఇట్లా చాలా గొప్పగా చెప్పుకుంటా అంటాం. విన్నారా? మనకు వాస్తవంగా మనకు ఎంతో సంస్కృతి ఉంది, చరిత్ర ఉన్నది. కానీ దాన్ని మనకు కొద్దిమంది విధ్వంసకారులు, కొద్దిమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఈ దేశాన్ని ఇట్లా తీసుకుపోతున్నారు. మనము ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ సమాజం నిర్మించబడతలేదనే ఆవేదనతోని మీలాంటి వాళ్ళందరితోని మేము ఒక సమూహంగా, ఒక టీమ్గా ఏర్పడి మేము ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఐసోలేటెడ్గా పనిచేస్తున్నారు. మనము అందరము అలైన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆలోచన, మన తపన, మన ఆవేదన అంతా ఒకటే. మనము ఇండివిజువల్గా పోరాడడం కంటే ఒక కలెక్టివ్గా పోరాడాలనే ఉద్దేశంతో మేము ఈ మూమెంట్ తయారు చేసినాం. ఈ మూమెంట్లో మీరు అన్నట్టుగా పొలిటికల్ వింగ్ ఉన్నది, సోషల్ వింగ్ ఉంది. సోషల్ వింగ్ ఏంటంటే ఇటువంటి అవేర్నెస్ పట్టుకొస్తుంది. మా సోషల్ వింగ్లో చాలా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఇట్లా అన్ని రంగాలలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే దే క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద సొసైటీ. మనము ఒక చిన్న అంశాన్ని ఈ రోజు ఎందుకు ప్రస్తావన పట్టుకొచ్చినాం అంటే, ఏ అంశంలోనైనా మనం ప్రస్ఫుటంగా కనబడేది ఏంటంటే మనకు ఒక మోడల్ లీడర్షిప్, నాయకత్వం లేదు మన దేశంలో. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ మన నాయకులే మోడల్గా లేరు. వాడే పాన్ బీడా వేసుకొని ఎడబడతానే చేస్తాడు. మన అసెంబ్లీలలో, మన పార్లమెంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ బాగోతాలు ఏందో మన అందరికీ తెలుసు. అంటే గ్రామం నుంచి వెళ్ళే ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మేము బయలుదేరినాం. ఈ ప్రయాణం సాగుతున్నది, మనందరం కలవాలి. ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఇక్కడ ఎవరెవరున్నారు? శశిధర్ రెడ్డి గారు మీరున్నారు, ఇంకా మన నాయక్ గారు ఉన్నారు. మనం కలుద్దాం. మీరు మా మనము మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అక్కడక్కడ ఐసోలేటెడ్గా పనిచేస్తున్నారు. మీలో ఎంతో కసి ఉంది, మీలో ఎంతో ఫైర్ ఉంది, సమాజం పట్ల ఏదో చేయాలనేటువంటి తపన ఉంది. మేము అలానే ఉన్నాం. ఇండివిజువల్గా పోరాడడం కంటే మనము కలెక్టివ్గా పోరాడాలి. ఇందులో మేము కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం. ఎవరిని బట్టి వాళ్ళని తీసుకోవడం లేదు. మీరు అన్నారు కదా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే, ఈ కల్చర్ని, ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ కల్చర్ను ఛాలెంజ్ చేయడానికని మేము బయలుదేరినాం. పొలిటికల్ కల్చర్ అంటే ఏంటి? అమ్మడం, కొనడం, ఈ రోజు గెలవంగానే అమ్ముడు పోవడం, ఇదే కల్చర్ నడుస్తుంది కదా, పైసలు పెట్టి గెలవడం. ఇది అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్, రైట్? మనము ఏ అంశాన్నన్నా సమాజంలో ఒక ఫేర్ అండ్ జస్ట్ సొసైటీ కావాలంటే ఇట్ ఈస్ చాలా కంప్రహెన్సివ్ గోల్ ఇది మనది. మనము సివిక్ సెన్స్ పట్టుకురావాలి, పౌర సమాజాన్ని తయారు చేయాలి, ఎడ్యుకేషన్ తయారు చేయాలి. ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు అన్నట్టుగా స్కూల్ నుంచి వెళ్ళి తయారు కావాలి. అది పౌరులను మనము చిన్న ప్రైమరీ స్టేజ్ నుంచి వెళ్ళి ఆ కల్చర్ని ఇంటిగ్రేట్ చేయాలి. మనకు కల్చర్ లేదని కాదు, మనకు చాలా మంచి కల్చర్ ఉంది. దాన్ని వీళ్ళు కొద్దిమంది స్వార్థపరులు వినాశనం చేసిండ్రు. పనిగట్టుకొని సిస్టమేటిక్గా దాన్ని నాశనం చేసిండ్రు. ఒక మహానుభావుడు ఏం చెప్పిండంటే, ఒక దేశాన్ని సమూలంగా నాశనం చేయాలంటే ప్రజలకు విద్యను దూరం చేస్తే చాలు అన్నాడు. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. విద్యను దూరం చేస్తే చాలు, ఆ దేశం నాశనం అవుతుంది. మన పేరు చెప్పుకోవద్దు, కొద్దిమంది స్వార్థపర శక్తులు పార్టీలు పెట్టుకొని వాళ్ళు ఈ దేశాన్ని, మన రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ దేశాన్ని తీసుకుపోతున్నారు. ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఒక పెద్ద సంకల్పంతో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. మీరు ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు మాతో నడవండి, మనం కలిసి నడుద్దాం, ఒక ఫేర్ అండ్ జస్ట్ సొసైటీని మనం క్రియేట్ చేద్దాం. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి సార్. మీరు శశిధర్ సార్ మీరు చెప్పండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేశాను సార్. మీరు అనేది కరెక్టే సార్, చేద్దాం సార్, కలిసి చేద్దాం సార్. మేము కూడా మీతో కలుస్తాం, పర్సనల్ కూడా ఒకసారి వచ్చి కలుస్తాం సార్. మీరు ఒకసారి ఫోన్ నెంబర్ షేర్ చేస్తే మాకు పర్సనల్ గా కలుస్తాను. ఇట్లాంటి అంశాలు చాలా దాంట్లో నేను ఓన్ గా రీసెర్చ్ చేసుకున్నాను. నేను ఇవన్నీ ఎవ్రీథింగ్ ఓన్ గా రీసెర్చ్ చేసి ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చి చేశాను. నేను కూడా ముందుకెళ్ళాను. దాంతో పాటు మీ అందరు కూడా సహకారం తీసుకుంటారు సార్. శ్రీకాంత్ సార్ నాకు ఈ గ్రూప్ లో జాయిన్ చేశాడు. సో వాళ్ళందరూ కూడా అందరు కలిసి చేద్దాం సార్, మనం కలుద్దాం. ఎక్సలెంట్. అశోక్ బాబు గారు మాట్లాడండి. యా ప్లీజ్. శశిధర్ గారు నమస్కారం అండి.
మీరు ఒక సంస్థను స్థాపిద్దామని అనుకుంటున్నా అని అన్నారు. ఆ, అంటే ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారము ఎవరికి వాళ్ళము ఎన్నో సంఘాలు ఉన్నాయి. చాలా సంఘాలు ఒకటే అబ్జెక్టివ్ ఉంటుంది, కానీ కింద కార్యకర్తలు లేకనో లేకపోతే మనకు సూట్ అయ్యే వ్యక్తులు లేకనో అవన్నీ మొదట్లో ఉన్న ఉత్సాహము కొరవడి పనిచేయలేక ఇక వాళ్ళు చేసే అక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళ అనుకున్న రీతిలో చేసే వాళ్ళంతా చేస్తున్నారు, మనము యునైట్ కాకపోవడం వల్ల. అయితే సార్, ఈ జేఎంఐ ఈ సందర్భంగా ఆ, మీది దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే 119 అని ఒక ఛాలెంజ్ 119 అని ఒక ప్రోగ్రాం పెట్టినాం సార్. అయితే మీ ఊరిని ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి జేఎంఐ ప్లాట్ఫామ్ తోటి ఇప్పుడు అందులో ఉప సర్పంచ్గా గెలిచిన వాళ్లకు అంటే ఏదో ఒక పార్టీకి అఫిలియేషన్ అయ్యి వాళ్ళ మెజారిటీ తోటి ఉంటారు. మిగతా వాళ్ళు వాళ్ళతోటి కాంప్రమైజ్ అవ్వడము, లేకపోతే ఇది కాకుండా మీరు యూత్ ఉన్నారని అంటున్నారు, ఎంప్లాయీస్ ఉన్నారని అంటున్నారు. ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేసి ఒక మోడల్ విలేజ్గా తీర్చిదిద్దడానికి ప్రపోజల్ వాళ్ళ ముందర తీసుకొని పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్లో అంటే వాళ్ళతోటి కలిసి పనిచేద్దామని మనం కనుక వెళ్ళినాం అనుకోండి, వినలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ప్రెషర్ గ్రూప్గా తయారవడం. అట్లా తయారైతే మనం ఈ 5 సంవత్సరాలలో వాళ్ళను కట్టడి చేయవచ్చు. ఏదో ఎలక్షన్ టైంలో మనకు అవకాశం ఇస్తే అనే ధోరణిలో మీరు ఎఫర్ట్ పెట్టినరు. ఆ ఎఫర్ట్ను ఏంటంటే నెక్స్ట్ సర్పంచ్ నేనే అనే విధంగా మీరు కార్యాచరణ జేఎంఐ తరఫున చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మీరు దీని గురించి ఆలోచించండి సార్. థ్యాంక్ యూ. మీరు శశిధర్ గారు, మీరు ఒక విషయాన్ని చెప్పారు. మనము గెలవడం ముఖ్యం కాదు, మనం అందులో నిలబడాలి అనేది చెప్పారు. దట్స్ వాట్ వీ హ్యావ్ ద స్పిరిట్. మనము కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము గ్రామ సభలో ప్రతి నిర్ణయం జరగాలి. గ్రామ సర్పంచ్ కానీ ఆ కార్యవర్గం కానీ వాళ్ళకు నచ్చినట్టు చేసుకోవడం కాదు. ప్రతిదీ కూడా యాజ్ పర్ ద పంచాయతీరాజ్ యాక్ట్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు గ్రామ సభలో నిర్ణయాలు జరగాలి. వీళ్ళు కార్యవర్గం ఏంటంటే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీ, అంతే, ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందా? మీరు గెలవలేదని అనద్దు, మీరు మీ గ్రామాన్ని ఆదర్శంగా చేయడానికి మీకు పూర్తిగా ఆడ ప్లేస్ ఉంది. దానికి మీరు ఒక యు ఆర్ నాట్ అలోన్ నౌ, వి ఆర్ టుగెదర్ ఇన్ దిస్. మీ యొక్క సంకల్పం మీ గ్రామాన్ని ఆదర్శంగా నిలబడ. రేపు మీలోని చిత్తశుద్ధి మేము గమనించాం. రానున్న నెక్స్ట్ వాళ్లకు ఈ 5 సంవత్సరాల్లో వాళ్లకు చుక్కలు చూపియాలి. ఎగ్జిక్యూటివ్ బాడీకి మీ వెనుక మేమున్నాం, మనం కలిసి చేద్దాం. మీ యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదో మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే యొక్క సంకల్పం ఉందో ఆ సంకల్పం కూడా మాదే, మనందరిది అనేది గుర్తుపెట్టుకోండి. మీరు మీ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే మేము చాలా చేస్తున్నాం, దాంట్లో మనందరం కలిసి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ మీరు జాయిన్ కండి, మీరు ఆలోచించండి సీరియస్గా దీనికి. ఓకేనా? సో దట్స్ అవర్ రిక్వెస్ట్. నాయక్ గారు మీరు మాట్లాడండి. నాయక్ గారు ఉన్నారా? ఇదే నాయక్ గారు, రవీందర్ నాయక్ గారు. సార్ మీరు చెప్పండి. ఇప్పటి వరకు మన శశిధర్ గారితో జరిగిన శశిధర్ సార్ చెప్పింది 100% కరెక్ట్ సార్. మనం కంటిన్యూస్ గా కంటెస్ట్ చేస్తే 100% ఎప్పుడో ఒకసారి 100% విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కన్సిస్టెన్సీ ఉండాలి. కంటిన్యూస్ గా మీరు చెప్పినట్టు గ్రామ సభలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి మనం కూడా మేజర్ రోల్ ప్లే చేయాలి. గ్రామ సభ పెట్టేటప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలి సార్. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయండి శశిధర్ రెడ్డి గారు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయండి చాట్ లో. మన శివ గారు, కెన్ యూ ప్లీజ్ నోట్ డౌన్ దట్ నెంబర్? శ్రీకాంత్ సార్ జాయిన్ అయ్యారు కదా సార్, అతని దగ్గర. ఓకే, చెప్పండి. శివ గారు, మనం ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వుడ్ యూ కంక్లూడ్ ఆర్ వాట్ షల్ వి డు? యాక్చువల్గా అండి ఇందాక చాలా పాయింట్ చెప్పారు. అంటే స్విట్జర్లాండ్ ఎగ్జాంపుల్ గా తీసుకొని కఠినమైన పనిష్మెంట్స్ ఉంటేనే ప్రజల్లో మార్పు వస్తుంది అని అంటారు. అంటే పీపుల్ ఎందుకు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వలేకపోతున్నారు? ప్రతిసారి ఒక పనిష్మెంట్ పెట్టాలి, అక్కడ ఒక పర్సన్ ఉండాలి, ఎవరో ఒక అథారిటీ ఉండాలి, ఎవరో ఒకరు చూడాలి, ఎవరో ఒకరు మనల్ని గైడెన్స్ చేయాలి అనే ధోరణిలో మనం నెట్టివేయబడుతున్నాం. ఇది ఏమైపోతుందంటే ఇందాక చాలా మంది కూడా చెప్పారు, చిన్న పిల్లల నుంచి నేర్పియాలని.
సో మొక్క ఇవ్వంగానే మాన ఇవ్వంగానే అని చెప్పి ఒక సామెత ఉంటుంది. అంటే చిన్నప్పటి నుంచే వాడు సెట్ కాకపోతే పెద్ద కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంతలా పాకిపోయింది ఈ సివిక్ సెన్స్ అనేది. ఒక ఈ రోజుల్లో రాంగ్ రూట్ లో వెళ్ళడం తప్పు కాదు, ఎందుకంటే యూటర్న్ ఎక్కడ ఉంటుంది, నేను అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడ డస్ట్బిన్స్ లేవు, రోడ్డు మీద పడేస్తే ఏమవుతుంది, అందరూ అక్కడే పడుతున్నారు కదా, నేను కూడా అక్కడే పడేయద్దు కదా. అంటే ప్రజల్లో అది సివిక్ సెన్స్ లేకపోవడం కూడా ఒక వాళ్ళలో అలవాటు పడింది. ఈ ధోరణిని బయటికి ఎలా తీసుకురావాలి అనేది నా ప్రశ్న. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. మనం అన్నట్టుగా ఇందాక ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది, కొన్ని ఇంప్లిమెంట్ చేసింది, తడి చెత్త పొడి చెత్త ఏమని చెప్పి. అది కాదు, ఇంకా ప్రతి ఊర్లోకి వెళ్ళి సరే ఎందుకు సపరేట్ చేయమంటుంది, తడి చెత్త ఎందుకు చేయమంటుంది, పొడి చెత్త ఎందుకు చేయమంటుంది, ఎందుకు క్లీన్లెస్ కావాలి అని ప్రజల్లో చిన్నప్పటి నుంచి స్కూల్ తరం నుంచి గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. సివిక్ సెన్స్ అని, రెస్పాన్సిబిలిటీస్ అని, ఫండమెంటల్ రైట్స్. మనకు కాన్స్టిట్యూషన్ గురించి చాలా మంది ఫండమెంటల్ రైట్స్ ఏమి ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి, అసలు డ్యూటీస్ ఉన్నాయి కానీ ఎందుకు మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ మనము స్కూల్ నుంచి ఒక నెక్స్ట్ జనరేషన్ కన్నా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనము ఒక గ్రాడ్యువల్ చేంజెస్ స్లోగా తీసుకురావచ్చు అనేది నా పాయింట్. సో బిఫోర్ ద కంక్లూజన్, on my personal interest, I would like to read out these fundamental duties as the conclusion. Thank you, sir. Shall I proceed? Yeah, please. Yeah, thank you, Ramesh. Article 15 of the Constitution of India, which is drafted with the 42nd Amendment 1976. What it is saying? It is saying about the fundamental duties of every citizen of India. The first one, to abide by the Constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. To cherish and follow the noble ideals which inspired our national struggle for freedom. To uphold and protect the sovereignty, unity and integrity of India. To defend the country, render nation service when called upon to do so. To promote harmony and the spirit of common brotherhood amongst all the people of India, transcending religious, linguistic, regional or sectional diversities, to renounce practices derogatory to the dignity of women, to value and preserve the rich heritage of our composite culture, to protect and improve the natural environment, including forests, lakes, rivers and wildlife, and to have compassion for our living creatures, to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform, to safeguard public property and to abjure violence, to strive towards excellence in all spheres of individual and collective activity so that the nation constantly rises to higher levels of endeavor and achievement. Who is a parent or guardian to provide opportunities for education to his child or ward, as the case may be between the age of 6 and 14 years. Thank you. Thank you, Ramesh. Thank you, one and all. All right. Thank you all. Bye. Thank you all. Bye. Thank you, sir. Thank you. Good night, all.